जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। అక్టోబర్ మాసమైనటువంటి 10వ నెలలో 1వ తారీఖు మంగళవారము చతుర్దశితో మొదలుకొని 15వ తారీఖు మంగళవారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో వృశ్చిక రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస ఫలితాలు ఈ రాశి కలిగిన వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను చూపిస్తాయి, ఈ రాశి కలిగినటువంటి జాతకులకి ఈ సమయకాలం ముందు ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా నడుచుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ అంశాలు ఎందు ఏ విధమైనటువంటి స్వభావంతో ముందుకు వెళ్ళాలనే దాని గురించి నేను కొన్ని పాయింట్ల వారీగా మీకు కొన్ని విషయాలను పూర్తిగా వివరంగా తెలియపరుస్తాను. ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం ముందు ముఖ్యంగా పాటించవలసినటువంటి ఒక నిబంధన ఏమిటంటే రహస్యం. అంటే ఏ విషయాన్నైనా మనసు కనిపించిన వెంటనే ఎవరైనా మనవారు అనగానే వారికి తెలియపరచడం కానీ, ఏదైనా ఒక కార్యక్రమం చేయాల్సిన పని ఉండి దాన్ని జనులకు అర్థమయ్యేలాగా ప్రచారం చేయటము, ఏదైనా ఒక విలువైనది కొనుగోలు చేయాలనుకున్నా, ఏదైనా ముఖ్యమైన భవిష్యత్తుకి సంబంధించిన జీవనాలకు సంబంధించిన ప్రయత్నం చేయాలనుకున్నా దాన్ని పబ్లిక్లో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాన్ని హెచ్చడి కోసమో, తర్వాత ఎదుటివారు మీ గురించి ఏదో గాంభీర్యత్వం ప్రదర్శించడం కోసమో, మనం 1-4 విషయాలని గొప్పతనం కోసమో మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు ఎట్టకేలకి ఈ సమయకాలంలో మీకు తగదు. కాబట్టి ఏదైనా మీరు ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నా రహస్యాన్ని ప్రదర్శించాలి. ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఒక విలువైనది కొనుగోలు చేసినా, మీ భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా ఒక బలమైనటువంటి శుభ కార్యక్రమాన్ని జరిపించాలని అనుకున్నప్పటికీ కూడా దాని ప్రభావము అయినంత వరకు అవుతుంది అని పక్క కన్ఫామ్ అయిన తర్వాత తప్ప అప్పటి వరకు మీరు ఏది కూడా జనదృష్టి, జనాకర్షణ, నలుగురు యొక్క దృష్టి ప్రభావం మీ మీద పడేలాగా మీ ప్రవర్తన ఉండకూడదు. మీకు 4 విధాలుగా తెలిసిన ఎదుటివారికి సలహా ఇవ్వటం కూడా ఈ సమయకాలం మీకు మంచిది కాదు. ఇది గుర్తుంచుకోవాలని చేయవలసినటువంటి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో సాధన. కొంతమంది స్నేహితులుగాను మిత్రులుగాను మనవరు కదా అని చెప్పి మనసులో ఉన్న రహస్యాలు చెబుతారు. తర్వాత ఏదైనా కొంతమంది ఏదైనా ఒక శుభకార్యం జరగకపోయినా, ఒక మంచి జరగకపోయినా ఆదురత ఆగగా ముందుగా చెబుతారు. అటువంటి వాటి వలన నరదృష్టి ప్రయత్నాలు, జనుల యొక్క ఏడుపు, మనతో కూడా ఉన్నవారు కూడా పైకి మంచిగా మాట్లాడినా మనసులో చెడిపోవాలనేటువంటి స్వభావంతో వారు ఏదైతే కొంతమంది ఈర్ష్య బుద్ధితో, దుష్టి ప్రభావంతో చెడిపోవాలని కోరుకునేటువంటి వ్యక్తిత్వంతో ఎప్పుడైతే మీ మీద 10 మంది నేత్రాభిష్టి మీ మీద పడుతుందో అప్పుడు మీకు జరగాల్సిన మంచి కూడా చెడుగా మారుతుంది. కాబట్టి ఇది ముఖ్యంగా మీరు బతుకుదెరువు విషయంలో కానీ, వ్యాపారంలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ రహస్యాన్ని ఈ సమయకాలంలో పాటించడం చాలా ముఖ్యం. అలాగే ఆదాయం అనేది చాలా చక్కగా ఈ సమయకాలంలో మీకు కలిసి వస్తుంది. మంచి మంచి పనులు తలపెడతారు. ఖర్చు కూడా కొద్దిగా పొదుపు చేయగలరు. సహజంగా ఈ రాశి కలిగిన వారికి మీ చేతుకున్నటువంటి ఖర్చు అధికంగా ఉండటము, ధనాన్ని చేతులు ఎక్కువగా నిలబెట్టలేకపోవటము, ఎంత మీరు పొదుపు చేయాలనుకున్నా ఏదో ఒక అనర్థమైనటువంటి ఖర్చుల వలన, విచ్చలవిడి ఖర్చుల వలన ధనాన్ని ఖర్చు చేసే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు పొదుపు చేయగలుగుతారు, ధనాన్ని రూపాయి కూడబెట్టగలుగుతారు, వ్యర్థ ఖర్చులు తగ్గిస్తారు. అనవసరమైనటువంటివి, దేనికి ఉపయోగం లేనటువంటివి కొనుగోలు చేసేటటువంటి ప్రక్రియ జరగదు. కాబట్టి కాస్త మీ దగ్గర ధనం నిలబడుతుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే కొందరు మిమ్మల్ని అవమానపరిచేటటువంటి ప్రయత్నాలు చేయవచ్చు, కానీ అది కుటుంబంలో భార్య పిల్లలు అన్నాదమ్ములు కాదు. కానీ మీ రహస్యమైన జీవితాల్లో వ్యక్తిగతమైనటువంటి వ్యక్తుల వలన కొద్దిగా అపశృతులు ఎదురవుతాయి. వాటి వలన మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మిత్రులతో కానీ, శత్రువులతో కానీ, మీ అయిన వారితో కానీ సంభాషణలో చాలా జాగ్రత్తగా, అంటే మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వారిని మీరు పొగిడేటటువంటి విధంగా తప్ప మీ పొగడతల్ని బయట పెట్టుకునేటటువంటి విధంగా ఉండకూడదు. కాబట్టి
ఎంతవరకు చేయాల్సినటువంటి స్నేహాన్ని అంతవరకు మీరు క్రమబద్ధీకరణగా మిమ్మల్ని మీరు ఎచ్చివేసి మైనస్ చేసుకుని ప్లస్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఎదుటి వారితో స్నేహం చేయగలిగేటటువంటి ప్రయత్నం చేస్తేనే చాలా మంచిది. అలాగే ఈ వ్యాపారాలలో తర్వాత బతుకు తెరువులో నూతన ప్రయత్నాలు తలపెట్టే మార్గాలు కూడా జరుగుతాయి. వ్యాపారంలో కొందరు మిమ్మల్ని లేనిపోయినటువంటి బురద చల్లడానికి, లేనిపోయినటువంటి మీ మీద అపవాండాలు వేయడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా చాకచక్యంగా నడుచుకోవటం మంచిది. తర్వాత ఉద్యోగాలలో కూడా కొంతమంది మీ మీద లేనిపోయినటువంటి ఎలిగేషన్స్ పెట్టేదానికి ప్రయత్నం చేయొచ్చు. అందులో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో వివాహాలు, శుభ కార్యక్రమాలు, బంధుమిత్రులతో ప్రయాణాలు, ఇంట్లో జరగాల్సినటువంటి శుభ పరిణామాలకు సంబంధించినటువంటి యోగ్యతమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఊహించకుండానే మీకు తప్పకుండా ఎదురవుతాయి. కొంతమంది మీరేదో ఒక బలమైన ఆశయం పెట్టుకొని అది జరగలేదు కదా అని బాధపడతారు. కానీ కొన్ని జరగలేదంటే అది భగవంతుడు మనకు ఇంకొక మేలు చేయాలి అనేటటువంటి సంకల్పం ఉందనుకొని మీరు నడుచుకోవటం మంచిది. మీరు తలపెట్టినవి కాక దైవం మీకు చేయాల్సిన కార్యక్రమాలు వేరే ఉంటాయి. కాబట్టి మంచి అయినా చెడైనా మంచి జరిగితే పర్వాలేదు, కానీ మీరు అనుకున్నది జరగలేదు అనుకుంటే దానికి డిసప్పాయింట్ అవ్వవద్దు. ఇంకొక మంచి జరుగుతుంది అనేది అర్థం. అదే మాదిరిగా ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. కొన్ని రుణ బాధల నుంచి బయటపడతారు. ఈ సమయానికి మీ దగ్గర ఒక 50% రుణ బాధలు ఉంటే దాన్ని 40% క్లియర్ చేసి ఒక 10% వరకు మీకు పెట్టుకోగలిగే పరిస్థితి మాత్రం తప్పకుండా ఉంటుంది. కాస్త మీ పేరు ప్రఖ్యాతులు, మీరు నలుగురిలో కొంచెం మంచి పేరు ప్రఖ్యాతులు, మిమ్మల్ని చూస్తే ఎదుటివారు కొంత గౌరవించగలిగేటటువంటి ప్రక్రియను కూడా ఈ సమయంలో మీకు ఏర్పడుతుందని చెప్పవచ్చు. అదే మాదిరిగా ఈ మాసకాలంలో ఈ 15 రోజుల వ్యవధిలో విదేశీ ప్రయాణాలు చేసేవారు, చదువుకుని విద్యార్థుల దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునేవారు, కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు చేయాలనుకునేవారు ఆగటం మంచిది. గృహాలు మారాలి, ఇల్లు కొనుగోలు చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, అద్దింటి నుంచి ఇంకో ఇంటికి మారాలనుకునేవారు కూడా ఈ సమయకాలం ఎందు కొంత ఉన్న దగ్గర నిలబడటం చాలా మంచిది. కాబట్టి వ్యాపారం, ఉద్యోగం, బతుకుదెరువు, ఇల్లు, గృహము, వాహనము, వస్తువు ఏదైనా సరే ఉన్న వాటిని విడిచి ఇంకొక వాటి వైపు పోకుండా ఉన్న వాటితో ఈ సమయకాలం కాస్త తృప్తిపడే ప్రయత్నాలు చేయటం, ఉన్న దగ్గర నిలబడే ప్రయత్నాలు చేయటం చాలా ముఖ్యం. అదే మాదిరిగా కొంతమంది శత్రువుల నుంచి నరుల యొక్క దృష్టి ప్రభావం వలన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని అపశృతులు, ఇబ్బందులు ఎదురవుతాయి. అందులో జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రయాణాల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ మాసకాలంలో 2వ తారీఖు అమావాస్య నుంచి 5వ తారీఖు వరకు తూర్పున కానీ పడమర కానీ ప్రయాణాలు, అంటే ఈ దిక్కు ప్రయాణాలు ఏవైనా సరే మీకు కలిసి వచ్చే ఉన్నా, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఈ 3 తిథుల మధ్యలో అంటే 2 నుంచి 5 వ్యవధి కాలంలో మాత్రము ఆ ప్రయాణాలు మీకు నిషిద్ధము. ఆ ప్రయాణాలు ఆ దిక్కుల వైపున మీరు చేసేటటువంటి ప్రయాణాలు మీకు అంత అనుకూలంగా ఉండవు. కాబట్టి వీలైనంత వరకు అటువైపున ప్రయాణాలను కాస్త ఆపుకోవటం చాలా మంచిది. ఈ అమ్మవారి దేవి నవరాత్రుల మధ్య కాలంలో ఇంటికి యజమాని తప్పకుండా ఇంట్లో దీపారాజన ఆవు నెయ్యితో చేయటము, తప్పకుండా రోజుకు ఒక సమయకాలంలో దైవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేయటం పఠించండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.